నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక ప్రముఖ జర్నలిస్టు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడనమాట. ప్రస్తుతం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల పైన పని భారం అధికంగా ఉంటుందని చెప్పేసి, ముఖ్యంగా వంట మనుషులు కానీ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పని భారం అధికంగా ఉంటుంది. అలాగే ఇల్లు క్లీనింగ్ చేసేవారు కానీ, దివానియాలో పనిచేసేవారు కానీ పని భారం అధికంగా ఉన్న నేపథ్యంలో వారిని కసురుకోవడం కానీ, తిట్టడం వంటివి యజమానులు చేయకూడదని చెప్పేసి ఆ యొక్క జర్నలిస్ట్ అయితే తెలపడం జరిగిందనమాట. అలాగే ఇఫ్తార్ విందు సిద్ధం చేయడానికి వాళ్ళు ఉదయం నుంచే లేస్తారని చెప్పేసి, ఉదయం నుంచి వంటలు చేయడం మొదలు పెడితే కానీ సాయంత్రానికి ఇఫ్తార్ విందుకు అన్ని భోజన సదుపాయాలు వాళ్ళు ఏర్పాట్లు చేయగలుగుతారని చెప్పేసి, రంజాన్ నెలలో వాళ్ళను తిట్టడం కానీ, లేకపోతే కసురుకోవడం కానీ, అవమానించకరడం వంటివి చేయకుండా యజమానులు రంజాన్ నెలలో వారిని ప్రేమగా చూసుకోవాలని చెప్పేసి, పవిత్ర రంజాన్ మాసం అంటేనే ప్రేమ కరుణకు సంకేతం అని చెప్పేసి ఆ యొక్క జర్నలిస్ట్ తెలపడం జరిగింది. మరి కువైట్లోని ఇళ్లలో దాదాపు 3,52,000 మందికి పైగా భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. మరి మీ ఇళ్లలో రంజాన్ పండుగ వచ్చినప్పుడు పని ఎలా ఉంటుంది, అలాగే మీ యొక్క యజమానులు రంజాన్ నెలలో మీతో ఎలా ప్రవర్తిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కానీ 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు కూడా ఒక్కొక్కసారి కోపం చికాకు వచ్చినా సరే కానీ, ఇఫ్తార్ విందు కాబట్టి దేవుడి కోసం పవిత్రంగా ఉపవాసాలు వాళ్ళు ఉంటారు కాబట్టి కోపం చికాకు అన్నీ పక్కన పెట్టి మీరైతే ప్రేమతో కరుణతో ఆ యొక్క వంటలు చేసి ఇఫ్తార్ విందు సిద్ధం చేయాలని చెప్పేసి ఆ యొక్క జర్నలిస్ట్ అయితే కోరడం జరిగింది. అలాగే వాళ్ళ మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళను కసురుకోవడం కానీ, తిట్టడం వల్ల వాళ్ళు బాధపడే అవకాశం ఉందని చెప్పేసి, వాళ్ళు బాధపడిన ఇఫ్తార్ విందు తయారు చేసి అక్కడ పెట్టినా సరే కానీ మనకు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులను గౌరవించాలని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. మరి కువైటీ ప్రజలు ఎంతమంది దీన్ని ఆచరిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.